భీమవరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: తిరుమలలో అపచారంపై సిట్, భవన నిర్మాణాల అనుమతులకు సింగిల్ విండో, తప్పు చేసి సమర్థనలేంటి జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఘర్షణల నివారణకు మీ కృషి బేష్, మోదీకి బైడెన్ కితాబు, ఏనుగుల సంచారంపై ఏఐ, చదరంగంలో స్వర్ణ చరిత్ర, శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిశనాయకే ఎన్నిక, సామాన్యుల జీవితాలను ప్రతిబింబించేలా ఆత్రేయ రచనలు, జగన్ ఇల్లు ముట్టడించిన బీజేవైఎం, నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనేది తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్, కీళ్ల నొప్పులు తగ్గడానికి పాటించవలసినవి. ఈరోజు వార్తలను చూద్దాం. తిరుమలలో అపచారంపై సిట్. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి, అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై విచారణకు ఐటీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ప్రతి దేవాలయంలో సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవించవలసిందే. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొత్తం దేవాలయాల నిర్వహణపై అక్కడి పద్ధతులకు అనుగుణంగా పాలన, ఆగమశాస్త్రం తెలిసిన వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో ఒక కమిటీ వేసి సమగ్ర నిర్వహణా విధానాలు రూపొందిస్తాం. వాటిని తప్పనిసరిగా అమలు చేసేలా విధానాలు అమలు చేస్తాం. అన్ని దేవాలయాల్లో మహిళలకు గౌరవం లభించేలా చూస్తాం. దీనిపైన కమిటీ ద్వారా సిఫారసులు తీసుకుంటామని అన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలన్నిటిలో మత సామరస్యం కాపాడుకోవాలి. ఏ మతం ప్రార్థనా మందిరంలో ఆ మతం వారే ఉండాలి. పాలక మండళ్లలో నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు లేకుండా చూస్తామని, అవసరమైతే ఒక చట్టం తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఘర్షణల నివారణకు మీ కృషి బేష్. యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్తో సహా ప్రపంచవ్యాప్త సవాళ్లకు పరిష్కారం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించి భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం సహా అలాంటి సంస్థల్లో ఇండియా అభిప్రాయం ప్రతిఫలించేలా మార్పులు చేసేందుకు అమెరికా అండగా నిలుస్తుందని ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన మోదీకి విల్మింగ్టన్లోని తన వ్యక్తిగత నివాసంలో ఆతిథ్యం ఇచ్చిన బైడెన్ ఆయనతో జరిపిన చర్చల సారాంశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ విలేకరులకు వెల్లడించారు. తప్పు చేసి సమర్థనలేంటి జగన్. తీతీదేలో కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిని ఆందోళన పడుతున్నారు. మేం మాట్లాడుతుంటే రాజకీయం చేస్తున్నామని వైకాపా నాయకులు అంటున్నారు. ఒకటే అడుగుతున్నా, తిరుమలలో జరిగినట్లుగా ఒక చర్చికో, మసీదుకో అపచారం జరిగితే మీరు ఊరుకుంటారా జగన్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలదీశారు. తిరుమలలో అపచారం జరిగింది కాబట్టే మేం మాట్లాడుతున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసమే చెయ్యాలనుకుంటే నాడు రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికినప్పుడే రోడ్ల మీదకు వచ్చేవాళ్ళం. కానీ సంయమనం పాటించాం. ఇది వైకాపా నాయకులు తెలుసుకోవాలి. ఇది ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదు. హిందువులు మహాప్రసాదంగా భావించే లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య. దీనికి నాటి తీతీదే పాలకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2025 జనవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వివిధ శాఖల మంత్రులు ఇప్పటికే సమావేశం అయ్యారు.
నెలాఖరులోనే మరోసారి సమావేశం కానున్నారు. సింగిల్ విండో విధానంతో నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని, అక్రమ వసూళ్లను నిరోధించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. భవన నిర్మాణాలకు సంబంధించిన దస్త్రాలన్నీ పక్కాగా ఉంటే పట్టణ స్థానిక సంస్థల నుంచి అనుమతులు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఎన్ఓసీలు పొందేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏనుగుల సంచారంపై ఏఐ. ఏనుగులు వందలుగా విరుచుకుపట్టడం, పంటల్ని నాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడి చేసి పంటల్ని నాశనం చేశాకో, ప్రాణహాని కలిగించాకో వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలా వరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన GPAI సదస్సులో దీనికి సంబంధించిన 3D నమూనాను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దీనిలో ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అత్యాధునిక నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్ఫ్రారెడ్ సపోర్ట్ ఉన్న కెమెరాలు వాడతారు. వాటిలోని సెన్సర్లు కెమెరా పరిధిలోకి వచ్చే జంతువుల కదలికల్ని గుర్తిస్తాయి. అవి ఏనుగుల, ఇతర జంతువుల అన్నది AI ఆల్గారిథమ్స్, IoT టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చు. సామాన్యుల జీవితాలను ప్రతిబింబించేలా ఆత్రేయ రచనలు. సమాజంలో సామాన్యుల జీవితాలను ప్రతిబింబించేలా ఆత్రేయ రచనలు ఉంటాయని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ హోటల్లో సినీ సాహిత్య పరిశోధకుడు డాక్టర్ పైడిపాల వ్యాస సంపుటి అక్షరశిల్పి ఆత్రేయ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పైడిపాల పరిణితి గల రచయిత అన్నారు. విశిష్ట అతిథి సినీ దర్శకుడు SV కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేవలం ఆత్రేయ మాటలు, పాటల ద్వారానే అద్భుత విజయం సాధించడం గర్వకారణం అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ పుస్తక సమీక్ష చేస్తూ ఆత్రేయ సాహిత్య సారాన్ని పుస్తక రూపంలో మనకు అందించిన పైడిపాల కృషి అభినందనీయం అన్నారు. మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, రచయిత పైడిపాల, ఎక్స్రే సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొల్లూరి బి ఆంజనేయరాజు, సంస్థ కోశాధికారి చామర్తి వెంకట సుబ్బయ్య, కాళ్ళూరి కనకవల్లి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. శ్రీలంక నూతన దేశాధ్యక్షునిగా దిశనాయకే. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్ట్ నేత అనురకుమార దిశనాయకే పైచేయి సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్ట్ విధానాల వైపు మొగ్గు చూపే దిశనాయకనే తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకుని 42.31% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు. విద్యార్థి నేతగా మొదలై దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబుట్టె గామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించారు. తన గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి అయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన తరువాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. యూపీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్. రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గ్యాస్ సిలిండర్ను పట్టాలపై పెట్టగా దానిని గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఆపడంతో ప్రమాదం తప్పింది.
ఆదివారం ఉదయం రైలు కాన్పూర్ నుంచి అలహాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకో పైలట్ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. కాగా ఇటువంటి ఘటనే ఈ నెల 8న చోటు చేసుకుంది. పట్టాలపై పెట్టిన గ్యాస్ సిలిండర్ను కాళింది ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో అది ఎగిరి కొంత దూరంలో పడింది. జగన్ ఇల్లు ముట్టడించిన బీజేవైఎం. వైకాపా హయాంలో తీతీదేకు అపవిత్రం చేశారని, లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని భారతీయ జనతా యువమోర్చా మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులను జగన్మోహన్ రెడ్డి క్షోభకు గురిచేశారని కన్నెర్ర చేసింది. ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగించినట్లు తేలడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని బీజేవైఎం ముట్టడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన యువమోర్చా కార్యకర్తలు జగన్ ఇంటి వద్దకు చేరుకుని జై శ్రీరామ్ గోవిందా గోవిందా అంటూ నినాదాలతో హోరెత్తించారు. జగన్ ఇంటి ఆవరణలోని ఎత్తైన ఇనుప కంచెకు వినూత్నంగా సింధూరం పూశారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వెంట తెచ్చుకున్న రంగుల ప్యాకెట్లను ఇల్లు వైకాపా కార్యాలయం ఆవరణలో చల్లారు. బలం కొద్దీ విసరడంతో రంగులు గేట్లకు అతుక్కుపోయాయి. కార్యకర్తలు లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తోపులాటకు కొందరు కార్యకర్తలు కింద పడ్డారు. ఆందోళనకారులు పాదరక్షలను లోనికి విసిరారు. తీతీదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జగన్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినదించారు. ఇంటి గేటు ముందు జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. సెక్యూరిటీ కార్యాలయంపై రాయి వేయగా కిటికీలు ధ్వంసమయ్యాయి. ప్రైవేట్ డైరీలతో నెయ్యమెందుకు? రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. బ్రాండెడ్ సహకార డైరీలను పక్కన పెట్టి ప్రైవేట్ డైరీల నుంచే టన్నుల కొద్దీ నెయ్యిని కొంటున్నారు. కొన్ని ఆలయాల అధికారులు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడి ప్రైవేట్ డైరీలకు దాసోహం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో విశాఖ, కృష్ణ, విజయ డైరీ, గుంటూరు సంఘం, కర్నూలు సహకార సంఘం డైరీ, విజయ బ్రాండ్, కర్ణాటకలోని నందిని డైరీల నుంచి నెయ్యిని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాలకు వినియోగించేవారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తక్కువ ధర పేరిట ప్రైవేట్ డైరీల నుంచి నెయ్యి కొనడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనేది తప్పుడు ప్రచారం. 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం లేఖ వ్రాసిన జగన్, వైకాపా ప్రభుత్వ హయాంలో తీతీదేలో వీసమెత్తు లోటుపాట్లు కూడా లేవని, తీతీదే పాలక మండలి సర్వస్వతంత్ర వ్యవస్థ అని, దానిపై ప్రభుత్వానికి ఎలాంటి పెత్తనం లేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫారసు చేసిన వారిని బోర్డు సభ్యులుగా నియమిస్తామని, బోర్డులో భాజపాతో అనుబంధం కలిగిన వారు ఉన్నారని చెప్పడం ద్వారా 5 ఏళ్ల వైకాపా పాలనలో కొండపై జరిగిన ఘోరాల మకిలిని భాజపాకు అంటగట్టే ప్రయత్నం చేశారు. తీతీదే బోర్డు చైర్మన్ను, సభ్యులను నియమించేది రాష్ట్ర ప్రభుత్వమేనని, 5 ఏళ్ల వైకాపా పాలనలో తమ అస్మదీయుల్ని బోర్డులో సభ్యులుగా నియమించామని, బోర్డు సభ్యుల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి దానిని ఎన్నో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశామని ఆయన తన లేఖలో ప్రస్తావించలేదు. చదరంగంలో స్వర్ణ చరిత్ర. భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి. 45వ చెస్ ఒలింపియాడ్లో దేశానికి 2 స్వర్ణాలను సాధించాయి. ఆదివారం ఉత్కంఠభరిత పోరులో విజయాలతో మన జట్లు చరిత్రను తిరగరాశాయి. ముందుగా ఓపెన్ విభాగంలో భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో పసిడిని సొంతం చేసుకుంది. చివరిదైన 11వ రౌండ్లో భారత్ 3.5, 0.5 తేడాతో స్లోవేనియాను చిత్తు చేసింది. అనంతరం అమ్మాయిలు కూడా
3.5, 0.5 తేడాతోనే అజర్బైజాన్ను ఓడించారు. ఓపెన్లో 10 రౌండ్లు ముగిసేసరికి భారత్ 19, చైనా 17 పాయింట్లతో వరుసగా తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆఖరి రౌండ్లో భారత్ టై చేసుకున్న విజేతగా నిలిచేది. కానీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మన కుర్రాళ్ళు విజయడంకా మోగించారు. మొదట తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. నల్ల పావులతో ఆడిన అతను 49 ఎత్తుల్లో జాన్ సుబేజ్ను ఓడించాడు. టోర్నీ సాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అతను 3వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం మరో యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ 48 ఎత్తుల్లో వ్లాదిమిర్ ఫెదోసివ్పై గెలవడంతో భారత్కు స్వర్ణం ఖరారైంది. నల్ల పావులతో ఆడిన గుకేష్ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని తట్టుకుని నిలిచాడు. ఆ వెంటనే ఆంటోన్పై మరో యువ సంచలనం ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు. మరోవైపు బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలవవలసిన చివరి రౌండ్లో భారత అమ్మాయిలు తీవ్ర ఒత్తిడిని దాటి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. 10 రౌండ్లు ముగిసేసరికి భారత్, కజకిస్తాన్ చెరో 17 పాయింట్లలో ఉన్నాయి. మెరుగైన టై బ్రేక్ స్కోరుతో భారత్ అగ్రస్థానంతో కొనసాగుతోంది. ఆఖరి రౌండ్లో ఖచ్చితంగా గెలవలసిన పరిస్థితి తలెత్తింది. ఈ దశలో దివ్య, వైశాలి, హారిక, వంతిక గొప్పగా పోరాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉత్తమంగా ఆడి దివ్య 39 ఎత్తుల్లోనే గోవార్పై గెలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఉల్వియాతో గేమ్ను వైశాలి డ్రా చేసుకుంది. ఆ సమయంలో హారిక అసాధారణ వ్యూహాలతో విజయాన్ని సొంతం చేసుకుంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి పాటించవలసినవి. కొందరికి కీళ్ల దగ్గర తీవ్రమైన నొప్పులు వస్తుంటాయి. మోకాళ్ళు, మోచేతులు, కాలివేళ్లు, మణికట్టు, భుజాలు, నడుము, వెన్నెముక భాగాల్లో వాపు, నొప్పితో పాటుగా అప్పుడప్పుడు జ్వరం రావడం, కదలలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అలాగే ఎముకల మధ్య కుషన్లా ఉండే కార్టిలేజ్ పొర అరిగిపోవడం లేదా చాలా ఎక్కువగా దెబ్బతినడం, కీళ్ల ఎముకలు ఒకదానితో ఒకటి వరుసుకుపోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ కండిషన్ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ నొప్పులు వస్తున్నప్పుడు నొప్పి నివారణ మందులు తీసుకోవడానికి బదులుగా ముందుగా ఆర్థోపెడిక్ సర్జన్ను కలిసి ఆయన సలహా మేరకు ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, సీరం యూరిక్ యాసిడ్, సిబిసి, ఆర్థరైటిస్ ప్రొఫైల్, ఎక్స్రే వంటి పరీక్షలు వీలైనంత త్వరగా చేయించుకుని చికిత్స తీసుకోవాలి. కొన్నిసార్లు మందులతో పాటు ఫిజియోథెరపీ కూడా అవసరం పడవచ్చు. అరుదుగా కొందరిలో సర్జరీ కూడా చేయవలసి వస్తుంది. అంతే తప్ప అదే పనిగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కీళ్ల నొప్పులను అరికట్టవచ్చు. స్థూలకాయం రాకుండా బరువు అదుపులో ఉంచుకోవాలి. బరువు అదుపునకు వ్యాయామం చేయాలి. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, పాలు, గుడ్లు వంటివి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. వంటల్లో చాలా పరిమితంగా ఉప్పు, నూనె వాడుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చిరంజీవికి అరుదైన గౌరవం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డ్ దక్కింది. డ్యాన్స్పై ఉన్న ఇష్టమే గిన్నీస్ రికార్డును అందించిందని చిరంజీవి తెలియజేశారు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సిన్బయోటిక్స్. తాజా ఆహారంతో మంచి బ్యాక్టీరియా వృద్ధి. ఏఐజీ చైర్మన్ డాక్టర్ కె నాగేశ్వరరెడ్డి ప్రకటన. ఆదర్శనీయుడు అక్కినేని. బెంగళూరులో ఘనంగా శతజయంతి. తొలి టెస్టులో భారత్ ఘన విజయం. అశ్విన్కు 6 వికెట్లు. బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌట్. పారా విజేతలకు నజరానా. పారిస్ పారా ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ జివాంజీ దీప్తి, తులసీమతి మురుగేషన్, నితేష్ కుమార్లకు హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్
5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.